హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఆపరేటింగ్ సిస్టంలో టర్న్ వేరియబుల్ మెకానిజం ఆర్ స్ట్రిక్ట్ ఆల్టర్నేషన్ మెకానిజం. సో ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్లో యూజర్ మోడ్కి సంబంధించి మనం పీటర్సన్ సొల్యూషన్ చూసాం అండ్ ఆఫ్టర్ దట్ రీసెంట్గా టీఎస్ఎల్ మెకానిజం కూడా చూసాం. సో ఈ టర్న్ వేరియబుల్ మెకానిజం కూడా మనకి వన్ టైప్ ఆఫ్ యూజర్ మోడ్ మెకానిజం. సో అయితే ఇక్కడ ప్రీవియస్గా మనం చూసిన క్రిటికల్ సెక్షన్ రూల్స్లో షేరింగ్ వేరియబుల్ అంటే ఏదైనా మనం ఒకే వేరియబుల్ని టూ ప్రాసెసెస్ ఎట్ ఏ టైం షేర్ చేసుకునేటప్పుడు వచ్చే సిచ్యువేషన్స్లో క్రిటికల్ సెక్షన్లో మనకి ఇక్కడ 4 రూల్స్ చూస్తున్నాం. దట్ ఈస్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్, ప్రోగ్రెస్ అండ్ బౌండెడ్ వెయిటింగ్ టైం అండ్ పోర్టబిలిటీ. సో అయితే ఈ టర్న్ వేరియబుల్ ఏం చేస్తుంది అంటే మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అండ్ బౌండెడ్ వెయిటింగ్ టైం అండ్ పోర్టబిలిటీ 3 సాటిస్ఫై చేస్తుంది, బట్ ద ప్రోగ్రెస్ థింగ్ అనేది సాటిస్ఫై చేయదు. సో వాట్ ఈస్ ప్రోగ్రెస్ థింగ్, ఎందుకు అది సాటిస్ఫై చేయలేదు అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ టర్న్ వేరియబుల్ అండ్ దానికి సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్ అనేవి ఫస్ట్ మనం నోట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ మెకానిజం. అది కూడా మనకి ఏ మోడ్లో ఇంప్లిమెంట్ అయిందంటే 2 మోడ్స్ ఉన్నాయి మనకి ఆపరేటింగ్ సిస్టంలో, కెర్నల్ మోడ్ అండ్ యూజర్ మోడ్. సో ఈ టర్న్ వేరియబుల్ వచ్చేసరికి మనకి యూజర్ మోడ్లో ఇంప్లిమెంట్ అవుతుంది. సో కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యూజర్, నాట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఓఎస్. సో నెక్స్ట్ ఇది కూడా ఏ టైప్ ఆఫ్ మెకానిజము అంటే బిజీ వెయిటింగ్ సొల్యూషన్కి సంబంధించిన మెకానిజం. సో అది కూడా ఓన్లీ 2 ప్రాసెసెస్ మీద మనం ఈ మెకానిజంని అప్లై చేస్తూ ఉంటాం. సో ఇంప్లిమెంటెడ్ ఓన్లీ ఫర్ సో ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్లో చూసిన టీఎస్ఎల్ మెకానిజం లాగానే మనకి ఇక్కడ లాక్ వేరియబుల్ అప్రోచ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ కింద తీసుకుంటూ బై యూజింగ్ లాక్ వేరియబుల్ అప్రోచ్ ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ప్రాసెస్ని క్రిటికల్ సెక్షన్లో ఎంటర్ చేయడానికి బేస్ చేసుకుంటాం. సో వాట్ ఈస్ లాక్ వేరియబుల్ మెకానిజం? లాక్ వేరియబుల్ ఎప్పుడైతే 0 ఉందో దట్ ఈస్ వ్యాకెంట్ అండ్ లాక్ వేరియబుల్ ఎప్పుడైతే 1 ఉందో దట్ ఈస్ ద క్రిటికల్ సెక్షన్ హ్యావింగ్ సమ్ ప్రాసెస్. సో ఇప్పుడు కూడా సేమ్ అలానే మనకి ఎప్పుడైతే లాక్ వేరియబుల్ వాల్యూ 1 ఉందో అప్పుడు మాత్రమే మనం క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ చేస్తాం. సో కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఇక్కడ టర్న్ వేరియబుల్ వచ్చేసరికి మ్యూచువల్ ఎక్స్క్లూజన్ని నాట్ గ్యారంటీగా మనం సాటిస్ఫై చేస్తాము అనేది చెప్పలేం. ఎక్కడ అంటే మనకి లాక్ వేరియబుల్లో. సో సేమ్ మనం టీఎస్ఎల్ మెకానిజంలో కూడా అదే చెప్పుకున్నాం. లాక్ వేరియబుల్తో మనం మ్యూచువల్ ఎక్స్క్లూజన్ కంప్లీట్గా సాటిస్ఫై చేయలేకపోతున్నాం కాబట్టి మనం టీఎస్ఎల్ మెకానిజం చూసాం అండ్ ఆఫ్టర్ ద టర్న్ వేరియబుల్ చూసాం. కానీ టీఎస్ఎల్ మెకానిజంకి టర్న్ వేరియబుల్కి డిఫరెన్స్ ఏంటి అంటే టీఎస్ఎల్ మెకానిజంలో మనం ప్రోగ్రెస్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం, అంటే ప్రోగ్రెస్ని కూడా సాటిస్ఫై చేయగలుగుతున్నాం. బట్ ఇక టర్న్ వేరియబుల్ వచ్చేసరికి మనం ప్రోగ్రెస్ని సాటిస్ఫై చేయలేకపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ప్రోగ్రెస్, వాట్ ఈస్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్? మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ క్రిటికల్ సెక్షన్లో 1 ప్రాసెస్ మాత్రమే ఎంటర్ అవుతూ ఉంటే దాన్ని మనం మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ P1 అండ్ P2 ఉన్నప్పుడు P1 ఎంటర్ అయిన P1 క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అయిన తర్వాత P1 కంప్లీట్ అయ్యేంత వరకు కూడా P2 ఎంటర్ అవ్వదు. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్. బట్ ప్రోగ్రెస్కి వచ్చేసరికి ఏంటి అంటే క్రిటికల్ సెక్షన్లో ఒక్క ప్రాసెస్ కూడా లేకుండా ఎప్పుడైతే P1 వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ది క్రిటికల్ సెక్షన్ దెన్ వీ బ్లాక్ ద P2. సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రోగ్రెస్. అంటే మనం P1 ఎంటర్ చేయాలి, P1 ఎంటర్ అవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉంది క్రిటికల్ సెక్షన్లో అన్న సిచ్యువేషన్లోనే మనం P2ని బ్లాక్ చేసేస్తున్నాం. So sometimes there is no process in critical section. So that situation is called progress. సో ఇక్కడ కూడా టర్న్ వేరియబుల్కి వచ్చేసరికి ప్రోగ్రెస్ని మనం ఎందుకు సపోర్ట్ చేయము అంటే మస్ట్ అండ్ షుడ్గా టర్న్ వేరియబుల్లో ఏదో ఒక ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రోగ్రెస్ అనే కాన్సెప్ట్ని మనం సాటిస్ఫై చేయలేకపోతున్నాం. అందుకే ఇక్కడ ఎనదర్ నేమ్ వచ్చేసరికి టర్న్ వేరియబుల్కి స్ట్రిక్ట్ ఆల్టర్నేషన్. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ఆల్టర్నేషన్ అంటే ఏదో ఒక దానికి ఆల్టర్నేట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ I అండ్ J తీసుకుంటే ఐకి ఆల్టర్నేట్ J అండ్ Jకి ఆల్టర్నేట్ I. ఫర్ ఎగ్జాంపుల్ 1 అండ్ 2 తీసుకుంటే 1కి ఆల్టర్నేట్ 2 అండ్ 2కి ఆల్టర్నేట్ 1.
సో కాబట్టి స్ట్రిక్ట్‌గా మనం ఏం చేస్తున్నాము, ఆల్టర్‌నేట్ వేరియబుల్స్‌ని రీప్లేస్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో అందుకనే నేమ్ కూడా వచ్చేసరికి మనకి ఇక్కడ స్ట్రిక్ట్ ఆల్టర్నేషన్, టర్న్ వేరియబుల్ ఆర్ స్ట్రిక్ట్ ఆల్టర్నేషన్. సో దానికోసం మనం ఇక్కడ ప్రోగ్రెస్ అనే కాన్సెప్ట్‌ని సాటిస్ఫై చేయకుండా క్రిటికల్ సెక్షన్‌లో ప్రాసెస్‌ని ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. బట్ ఇక్కడ సాటిస్ఫై అయ్యే కండిషన్స్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ సాటిస్ఫై అవుతుంది అండ్ బౌండెడ్ వెయిటింగ్ టైమ్ అండ్ పోర్టబిలిటీ మనం 3 సాటిస్ఫై చేసుకోగలుగుతున్నాం. సో ఇక్కడ యూజ్ చేసే వేరియబుల్ ఏంటి అంటే టర్న్. టర్న్ వేరియబుల్ అప్రోచ్. ఓకే, సో ఇప్పుడు వాట్ ఈస్ టర్న్ వేరియబుల్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటుంది. సో ఏ ప్రాసెస్ కెన్ ఎంటర్ ఇన్ టు ది క్రిటికల్ సెక్షన్. బట్ ఎప్పుడు క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అవుదాం అనుకున్నా వన్ ప్రాసెస్ దాని యొక్క టర్న్ వేరియబుల్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ టర్న్ అనేది ఒక వేరియబుల్. సో ఈ వేరియబుల్లో ఏదో ఒక వాల్యూ అనేది మనం అసైన్ చేయాలి. ఇక్కడ టర్న్ వేరియబుల్ మెకానిజంలో క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఏదైతే ప్రాసెస్ యొక్క పిఐడి ఉందో ఆ ప్రాసెస్ యొక్క పిఐడినే మనం టర్న్లోకి అసైన్ చేస్తాం. సో దెన్ దట్ ఈస్ నథింగ్ బట్ టర్న్ వేరియబుల్లో ఏ ప్రాసెస్ ఐడి ఉందో ఆ ప్రాసెస్ని మనం క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ టర్న్ వేరియబుల్ వాల్యూస్ మనకి ఓన్లీ 2, దట్ ఈస్ ఐ అండ్ జే అనుకుందాం. అంటే ఐ అండ్ జే మాత్రమే మనకి ప్రాసెసెస్ అవైలబుల్గా ఉన్నాయి క్రిటికల్ సెక్షన్లో ఎంటర్ అవ్వటానికి. సో ఎప్పుడైతే టర్న్ వేరియబుల్ వాల్యూ జే కాదో ఆటోమేటిక్గా దాని వాల్యూ మనం ఐ అనుకోవాలి. అంటే మనకి ఎప్పుడైతే జే క్రిటికల్ సెక్షన్లో ఎంటర్ అవ్వడానికి లేకుండా టర్న్ వాల్యూలో మనం జే పెట్టలేదో దెన్ ఆటోమేటిక్లీ టర్న్ వాల్యూ ఈజ్ ఐ. సో ఎప్పుడైతే టర్న్ వాల్యూ ఐ ఉందో దట్ ఈస్ టర్న్ వాల్యూ ఐ ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ఐడి, పిఐడి, ప్రాసెస్ ఐడి ఐ ఉంది అంటే దట్ ఈస్ పిఐ, అంటే దాని యొక్క ప్రాసెస్ నేమ్ పిఐ. సో దెన్ ఇట్ విల్ గెట్ ఛాన్స్ టు ది క్రిటికల్ సెక్షన్. అంటే ఎప్పుడైతే టర్న్ వాల్యుబుల్లోకి వాల్యూని మనం ప్రాసెస్ ఐడిని అసైన్ చేసామో క్రిటికల్ సెక్షన్లో ఎంటర్ అవ్వడానికి దానికి మనం ఛాన్స్ ఇచ్చినట్టు. వన్స్ ఛాన్స్ ఇచ్చిన తరువాత అగైన్ ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ మనం సాటిస్ఫై చేస్తాం, దట్ ఈస్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్. మ్యూచువల్ ఎక్స్క్లూజన్ కాన్సెప్ట్ ప్రకారం మనకు వన్ ప్రాసెస్ క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అయినప్పుడు దాని వర్క్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఎనదర్ ప్రాసెస్కి ఛాన్స్ ఇవ్వకూడదు. కాబట్టి ఆఫ్టర్ ఫినిషింగ్ ఇట్స్ క్రిటికల్ సెక్షన్ ప్రాసెస్ దెన్ వీఆర్ ఎంటరింగ్ ఆఫ్టర్ పిఐ. అంటే మనం పిఐ క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అయ్యి దాని ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాము, టర్న్ వాల్యూని జే చేస్తున్నాం. అంటే ఐ వర్క్ అయిపోయింది కాబట్టి దెన్ మనం టర్న్ వాల్యూని జే చేస్తున్నాం. సో ఐ అనేది లేదు అంటే డెఫినెట్గా అక్కడ ఏముండాలి, జే అనేది ఉండాలి. సో దెన్ టర్న్ ఈక్వల్ టు జే. జే ఉంది అంటే దేని పిఐడి, పీజే యొక్క ఐడి. కాబట్టి ప్రాసెస్ జే అనేది ఏమవుతుంది అంటే క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇలా ప్రాసెస్ అంతా టర్న్ అవుతూ మనం ఏం చేస్తూ ఉంటామంటే కంపల్సరీ క్రిటికల్ సెక్షన్లో ఏదో ఒక ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తూ బేస్డ్ ఆన్ పిఐడి. ఇక్కడ టర్న్ వేరియబుల్ ద మెయిన్ పాయింట్ ఈస్ పిఐడిని బేస్ చేసుకుంటూ టర్న్ అనే వేరియబుల్ని బేస్ చేసుకుంటూ మనం ఇందులోకి వాల్యూస్ని అసైన్ చేస్తూ ప్రాసెస్ని క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ చేస్తూ మనం యాక్సెస్ చేస్తున్నాం. సో ఎవ్రీ టైమ్ క్రిటికల్ సెక్షన్ హ్యావింగ్ సమ్ ప్రాసెస్. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ టర్న్ వేరియబుల్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ కాన్సెప్ట్ నచ్చితే కనుక లైక్ చేయండి.